సమావేశం మనం మూడోసారి నిర్వహిస్తూ ఉన్నాం. మొదటిసారి 3 నెలలు 4 నెలల ముందర ఈ సమావేశం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు నోటీస్ పోతే మరి ఏమైనా జవాబు చెప్పాడా? ఏం కూడా చెప్పలేదు. ఎందుకంటే అందరూ వ్యక్తం చేసినట్లు రాయలసీమ మీద ఆయనకు మంచి ఉద్దేశం లేదు. మరి మనము రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే కర్నూలు జిల్లా కానీ లేదా అనంతపురం జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేదే కాకుండా మనకు తోడుగా ఉన్న మన అన్నదమ్ములు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వెలుగొండ ప్రాజెక్టు మొదటి స్టేజ్ని పూర్తి చేయడం జరిగింది. మరి వీటన్నిటినీ నీళ్లు నింపాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆచరణలోకి తీసుకురావాలా. ఎంత చేతుందో మీరు ఆలోచన చేయండి. రెడీగా మోటార్లన్నీ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ అంతా అయిపోయింది. మొత్తం 200 ఖర్చు చేస్తే ఈరోజు మనం ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. మరి దాన్ని కూడా చేయకుండా మన ప్రాంతంలో వసూలు చేసే ట్యాక్సులు కానీ మన ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానీ లేదా మన ప్రాంతంలో మన ప్రజలు ఆయన చెప్పినట్లు రాత్రి పొగలు తాగే పరిస్థితిలో ఉన్న ఆదాయం కానీ ఏది కూడా మనకు రాకుండా మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉన్నారు. అదేమైనా పూర్తి చేయగలుగుతారంటే అది కూడా ప్రశ్నార్థకమే.